ఐదేళ్లలో ఏపీలో అభివృద్ధి లేదు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ప్రజల కష్టాలు తీరాలి. ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. मैं तिरुपति वेंकटेश स्वामी को श्रद्धापूर्वक प्रणाम करता हूं। भक्ति धारा के संत अन्ना मैया को नमन करता हूं। यहां तिरुपति और चित्तूर से भी अनेक साथी आए हैं। आप सभी का भी अभिनंदन करता हूं। నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను. భక్తి ప్రదాత అయిన సంత అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. भाइयों और बहनों, रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं। यहां माइंस है, यहां मिनरल्स है, यहां दिव्य भव्य टेम्पल्स है, यहां मेहनती किसान है, टैलेंटेड नौजवान है और टूरिज्म की अपार संभावना है। इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है। मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे। मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास। मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम। సోదరి సోదరుమణులారా, రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి హద్దే లేదు. ఇక్కడ గనులు ఉన్నాయి మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇక్కడ భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులున్నారు, ప్రతిభావంతమైన యువకులు ఉన్నారు. మరి పర్యాటక కేంద్రాలకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మోడీ లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం. మోడీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. साथियों, आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया, लेकिन आपको क्या मिला? यहां डेवलपमेंट नहीं हुआ, यहां सिंचाई की सुविधा नहीं है, यहां इंडस्ट्री नहीं है, यहां किसान परेशान है, यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है। आप मुझे बताइए, ये हालात बदलने चाहिए या नहीं? तो आपको क्या करना पड़ेगा? आंध्र प्रदेश में डबल इंजिन सरकार, आंध्र प्रदेश లో కూడా డబల్ ఇంజిన్ సర్కార్ రావాలి. మిత్రులారా, మీరంతా దశాబ్దాలుగా అనేక మందిని విశ్వాసంలో ఉంచారు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్కు అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చారా లేదా? కానీ మీరు ఏమి పొందారు? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు. ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నాకు చెప్పండి, ఈ పరిస్థితి మార్చాలా వద్దా?